కూటమి ప్రభుత్వం వచ్చి 6-7 నెలలు అవుతోంది. ఈ కొంతకాలంలోనే మనం రాష్ట్రంలో ఎన్నో మార్పులు చూసాం. ఎన్నో బహుళజాతి సంస్థలు ఏపీలో, అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ పరంపర ఇలా కొనసాగుతుండగా తాజాగా చైనాలో అతిపెద్ద టీవీ తయారీదారి దిగ్గజ సంస్థ అయిన హైసెన్స్ ఏపీలో పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. అయితే ఇది డైరెక్ట్ పెట్టుబడి కాదు. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలలో ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న సంస్థ అయిన హైసెన్స్ ప్రముఖ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ ఈప్యాక్ డ్యూరబుల్తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా అధునాతనమైన హైసెన్స్ ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషిన్స్, రిఫ్రిజిరేటర్స్, ఇతర గృహోపకరణాలను ఈప్యాక్ సంస్థ ఉత్పత్తి చేయనుంది. మేక్ ఇన్ ఇండియా నినాదం ద్వారా స్థానిక ఉత్పత్తుల తయారీని పెంచడంతో పాటు హైసెన్స్ తాజా సాంకేతికతను ఉపయోగించుకొని ఉన్నతమైన స్మార్ట్, ప్రీమియం, నాణ్యత గల గృహోపకరణాలను భారత మార్కెట్కు పరిచయం చేయనున్నారు. ఈ ఒప్పందం ద్వారా ఈప్యాక్ డ్యూరబుల్ లిమిటెడ్ వాషింగ్ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లు, ఇతర చిన్న గృహోపకరణాలతో సహా ఎయిర్ కండిషనర్లు, గృహోపకరణాల తయారీకి పెట్టుబడి పెడుతుంది. అనేక కీలకమైన ఆర్ఏసీ భాగాలు, చిన్న గృహోపకరణాలు, వాషింగ్ మెషిన్ల నమూనాలు ఈడీఎల్ యొక్క ప్రస్తుత మౌలిక సదుపాయాలను ఉపయోగించి హైసెన్స్ కోసం తయారు చేయబడతాయి. హైసెన్స్ ఉత్పత్తిని క్రమబద్ధీకరించడానికి, అత్యున్నత నాణ్యత ప్రమాణాలను కొనసాగించడానికి ఈ ఒప్పందం మరింతగా ఉపయోగపడుతుంది. దీనికోసమే ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సిటీలో ఈప్యాక్ డ్యూరబుల్ను జూన్ 2025 నాటికి ప్రారంభించనున్నారు. ఇప్పటికే నూతన ప్లాంట్ నిర్మాణం ప్రారంభమైంది. ఈప్యాక్ ఎండి, సిఈఓ అజయ్ సింఘానియా, డైరెక్టర్ ఎల్బి బోత్రా, హైసెన్స్ ఇండియా సిఈఓ పంకజ్ రాణా, ఎండి స్టీవెన్ లీ తదితరులు ఇటీవలే భూమి పూజను కూడా నిర్వహించారు. ప్రపంచ స్థాయి హైసెన్స్ ఉత్పత్తుల తయారీకి శ్రీ సిటీలో గల 9 ఎకరాల విస్తీర్ణంలో 191 కోట్ల పెట్టుబడితో జూన్ 2025 నాటికి ఉత్పత్తులను ప్రారంభించేలా ఈ ప్లాంట్ను నిర్మిస్తున్నట్లు అజయ్ సింఘానియా ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం కంపెనీలో 700 మంది సిబ్బంది ఉండగా నూతన ఉత్పత్తి కేంద్రంలో మరో 500 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు వివరించారు. 2027-2028 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 లక్షల యూనిట్లకు చేర్చనున్నారు. శ్రీ సిటీ ప్లాంట్లో తయారు చేయనున్న ఉత్పత్తులను దేశీయ మార్కెట్కు మాత్రమే సరఫరా చేయకుండా కీలకమైన అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసే అవకాశాలను హైసెన్స్ పరిశీలించనుంది. ఇక ఈప్యాక్ డ్యూరబుల్తో దాదాపు 26% వాటాను హైసెన్స్ చేజిక్కించుకోనుంది.